హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ ట్రెడిషన్. ఈరోజు పాలకూరతోటి చుక్కకూర ఆలుతోటి కలిపి కూర చేసుకుందాం రండి. ఇది ఆకుకూర అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. 3 కట్టలు పాలకూర, 2 కట్టలు చుక్కకూర తీసుకోవాలండి. అవి అంతా శుభ్రం చేసుకోవాలి. రబ్బర్ బ్యాండ్ అదంతా తీసేసి అట్లా కాడలన్నీ కట్ చేసుకోవాలి. ముందుగా కట్ చేసుకొని ఇట్లా సన్నగా 2 కలిపి కట్ చేసేసుకోవాలి. తర్వాత ఆలు కూడా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, ఒక గిన్నెడు అయిపోయింది. మొత్తం కట్ చేస్తే శుభ్రంగా 2-3 సార్లు కడగాలండి. ఇసుక ఉంటుంది కాబట్టి 2-3 సార్లు కడిగేసుకోవాలి. కడిగి ఒక జాలి గిన్నెలో వేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఒక ఉల్లిపాయ తీసుకున్నాను. ఒక ఉల్లిపాయ, ఒక ఆలు తీసుకున్నాను, కట్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ముట్టించి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఒక 4 స్పూన్స్ ఆయిల్ పోసేసుకొని ఓన్లీ జీలకర్ర వేసుకోవాలండి. ఇందులో తిరమాత గింజలు ఏమి వేయట్లేదండి. కావాలంటే ఆవాలు వేసుకోవచ్చు. జీలకర్ర మాత్రం వేసుకున్నాను ఇందులో. ఇప్పుడు ఉల్లిపాయలు కట్ చేసుకొని ఉల్లిపాయలు వేసుకోవాలి. ఆ ఉల్లిపాయలు కూడా బాగా బ్రౌన్ కలర్ కావాలండి. బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత 1 స్పూను అల్లం వెల్లిపాయ వేసుకోవాలి. అది వేసిన తర్వాత మంచి పచ్చివాసన పోయేంత వరకు బాగా కలపాలన్నమాట. ఆ పచ్చివాసన అంతా పోయిన తర్వాత మళ్ళీ అందులో పసుపు వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఆ పసుపు కూడా కలుపుకున్న తర్వాత కారం వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ కారం వేసేసుకోవాలి. ఆ కారం కూడా అంతా కలపాలండి. అంత పచ్చివాసన అంతా పోవాలి. పోయిన తర్వాత ఇప్పుడు ఆలు వేసుకోవాలన్నమాట. ఆలుగడ్డ ముక్కలు ఉంటాయి కదా, ముందే వేసుకోవాలన్నమాట. అవి ఆకుకూర కంటే ముందే, లేకపోతే ఆకుకూర తొందరగా ఉడికిపోద్ది, ఆలుగడ్డ ఉడకదండి. అందుకని ముందే వేసుకొని అది కొంచెం సేపు మగ్గనివ్వాలి. మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఆ ఆయిల్లోనే ఉడికిపోద్ది. 1 స్పూను ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న ఆకుకూర ఉంది కదండి, ఆ ఆకుకూరని అందులో వేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ ఉడికిపోయింది సగము ఆలు. ఇప్పుడు ఆకుకూరని మొత్తం అటు ఇటు తిప్పాలి అన్నమాట. కింద నుంచి బాగా కలపాలి. చుక్కకూర తొందరగా ఉడికిపోద్దండి, పాలకూర చుక్కకూర. ఇప్పుడు మొత్తం బాగా కలపాలి. మీరు ఉప్పు కారము చూసి వేసుకోండి. మీకు టేస్ట్ని బట్టి ఎంత అవసరమో దాన్ని బట్టి మీరు వేసేసుకోండి. చూడండి, తొందరగా దగ్గర అయింది. వాటర్ కూడా బయటకు వచ్చాయి చూడండి. ఇప్పుడు మూత పెట్టి కొద్దిసేపు ఉంచుకోవాలండి. ఒక 5-10 మినిట్స్ ఉంచి తర్వాత చూసుకోవాలి. ఆలుగడ్డ కూడా అందులో ఇంకా ఏదైనా సగం ఉడకపోయినా మళ్ళీ ఉడికిపోద్ది అందులోనే. ఇప్పుడు చూడండి, అంతా ఉడికిపోయింది. మొత్తం వాటర్ అంతా ఇనకక్కర్లేదండి. కొంచెం ఇట్లా గ్రేవీలాగా ఉంచుకోవాలి. ఇది రోటీలోకి కానీ అన్నంలోకి కానీ కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఈ కూర సమ్మర్లో చాలా మంచిదండి. చలవ కూడా, ఐరన్ కూడా చాలా ఉంటుంది ఇందులో. ఇవాళకి ఇంతేనండి. మరొక వంటతో కలుద్దాం. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.